ఎమ్మెల్సీ కవిత దాఖలు చేసిన బెయిల్ పిటిషన్లపై విచారణ వాయిదా పడింది. విచారణ రేపటికి వాయిదా వేసింది ఢిల్లీ హైకోర్టు. కవిత తరపున వాదనలు ముగిశాయి. 40 నిమిషాల పాటు కవిత తరపున విక్రమ్ చౌదరి వాదనలు వినిపించారు. రేపు మధ్యాహ్నం 12 గంటలకు సిబిఐ, ఈడీ వాదనలు వింటామని కోర్టు పేర్కొంది. రేపు ఆధారాలతో సహా వాదనలు వినిపిస్తామని సిబిఐ, ఈడీ పేర్కొంది. రేపు వాదనలను విన్న తర్వాత తీర్పు రిజర్వ్ చేస్తామని జస్టిస్ స్వర్ణకాంత శర్మ ధర్మాసనం తెలిపింది. ఈడీ, సిబిఐ వాదనల తర్వాత కౌంటర్ వాదనలు వినిపించనున్నారు కవిత తరపున న్యాయవాది. నిబంధనలకు విరుద్ధంగా కవిత అరెస్టు జరిగిందని కోర్టుకు వివరించారు విక్రమ్ చౌదరి. లిక్కర్ కేసులో అరెస్టైన శరత్ రెడ్డికి బెయిల్ ఇచ్చారని, ఈ కేసులో మాగుంట శ్రీనివాసులకు కవితకు వ్యతిరేకంగా వాంగ్మూలం ఇచ్చారని కోర్టుకు వివరించారు. శరత్ రెడ్డి 55 కోట్ల ఎలక్టోరల్ బాండ్స్ రూపంలో బీజేపీకి విరాళమిచ్చారని, శ్రీనివాసులరెడ్డి ఎన్డీఏ అభ్యర్థిగా పోటీ చేశారని విక్రమ్ చౌదరి కోర్టుకు తెలిపారు. గతేడాది సెప్టెంబర్లో సుప్రీంకోర్టు ఇచ్చిన నిబంధనలను ఉల్లంఘించి అరెస్ట్ చేసినట్లు కోర్టుకు తెలిపారు. ఈ కేసులో కవితను కేవలం సాక్షిగానే సిబిఐ విచారించిందని, ఆ తర్వాత కస్టడీలో ఉన్న సమయంలో సిబిఐ అరెస్ట్ చేసిందని కోర్టుకు తెలిపారు. కోర్టు అనుమతి లేకుండా, న్యాయవాదులకు సమాచారం ఇవ్వకుండా అరెస్టు చేశారని వాదించారు విక్రమ్ చౌదరి. సిఆర్పిసి నిబంధనలకు విరుద్ధంగా సిబిఐ కవితను అరెస్ట్ చేసిందన్నారు.